ఒంగోలులోని బీకే ఎన్క్లేవ్లో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ప్రముఖ వేద పండితులు మఠంపల్లి దక్షిణామూర్తి చేతుల మీదుగా కళ్యాణోత్సవం జరిగింది. ఈ కళ్యాణోత్సవంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, నాగ సత్యలత దంపతులు పాల్గొన్నారు. బీకే ఎన్క్లేవ్ ప్రెసిడెంట్ గొట్టిపాటి ఆంజనేయ స్వామి, వైస్ ప్రెసిడెంట్ పివి కోటేశ్వరరావు, సెక్రటరీ ఉన్నం వెంకటేశ్వర్లు, ట్రెజరర్ ఏఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బీకే ఎన్క్లేవ్లో నివసించే వారితో పాటు అనేక మంది భక్తులు ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించారు. రకరకాలైన బాధపడుతూ ఉంటారు చాలా మంది. భగవతే స్థాపయామి పూజయామి ఇదిగో ఆ దీన్ని తీసుకెళ్ళి ఆ మహారాజుల్లో ఒక 16 మంది బంగారపు కొండలన్నిటికీ అధిపతి ఆయన. బంగారం మన దగ్గర ముద్దుంటే అబ్బా ఎగిరిగిరుగుతాం మనం. కొండలకే అధిపతి ఆయన. ఇంకా తాతగారు అబ్బో మనం గొప్పదనం చెప్పుకోవడం ఉండదు. కొండలకే అధిపతి అమ్మవారు ఒక్క ఈ బంగారు కొండలు, వజ్రాలు, వైఢూర్యాలు, రత్నాలు. నాయకి అఖిలాండ కోటికి బ్రహ్మాండ నాయకీదేవీ నామ్నీం కన్యాం. ఆ విధంగా బ్రహ్మదేవుడు వారు దండం పెట్టుకొని కూర్చోండి. నీళ్ళు వేయమ్మా. దండం పెట్టుకుంటూ మీకు ఏం కావాలి దండం పెట్టుకుని స్వామి వారికి ఏం కావాలి ఆ విధంగా సుముహూర్తం అయిపోయింది. ఆ బ్రహ్మగారు మంత్రాలతోటి పోయాలి. ఆ దారాలు ఊరి ఆడవాళ్ళు తీసుకెళ్ళి కట్టమని చెప్పండి. అలాగే పెద్దగా ఆపకుండా ఉండాలి. హర హర మహాదేవ मांगल्य धारण मुहूर्तस्य मुहूर्तोऽस्तु मांगल्य धारण मुहूर्तदाने
ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. అపూర్వ వాద్యదికి ఇస్తున్న సహస్రభూషం దేవం విశ్వాక్షం విశ్వసంభవాత్మేశ్వరగుంధాశ్వతం భువనారాయణపరం బ్రహ్మదత్వన్నారాయణపరం నారాయణపరోస్వస్థాయ ధనం మహతో కౌశలాభిస్తుకోశ సన్నిభో దాంట్లో వేయినందరూ అంత అరుణాచల స్వామి దేవతా సన్నిధో
మనోవాంఛా సిద్ధిరస్తు సమస్త సమ్మంగళాని భవంతు. అందరి సమక్షంలో ఆ సూర్య దీవెనతో చల్లగా ఉండాలి. పక్కనే మన గణపతి స్వామిని కూడా పెట్టుకున్నాం. అదేవిధంగా ఇప్పుడే కళ్యాణోత్సవం కూడా చేసుకోవటం చాలా మన దక్షిణామూర్తి గారి చేతుల మీదుగా ఎంతో చక్కగా చేసుకున్నాం. ఆ దీవెనలు భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలి, అందరూ కూడా సంతోషంగా ఉండాలి అనేదే మన ఉద్దేశం అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈరోజు 2 గుళ్ళు, విశేషమైన గుళ్ళని మనం ఇక్కడ స్థాపించుకోవడం చాలా సంతోషమైన విషయం అని చెప్పి తెలియజేస్తూ దీనికి భాగస్వాములైన అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఆషాఢ మాసంలో శుద్ధ సప్తమి రోజున ఇవాళ సోమవారం బీకే అపార్ట్మెంట్లో నూతనంగా నిర్మించిన శివాలయం అరుణాచలేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో అపీత కుచాంబ సహిత అరుణాచలేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం, ఇప్పుడే శాంతి కళ్యాణ మహోత్సవం సంపూర్ణమైంది. ఈ కళ్యాణానికి అపార్ట్మెంట్లో ఉండే సమస్త భక్తులు కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులైనారు. ఈ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరూ కూడా చక్కగా ఈ స్వామివారికి పూజ చేసుకుంటూ ఆనందంగా ఉండవలసిందిగా కోరుచున్నాం. మా కుమార్ గారు మూల విరాట్ ఒక రకంగా ఈ కార్యక్రమాలన్నిటికీ, ఈ దేవుడికి సంబంధమైన కార్యక్రమాలన్నిటికీ ఇంకొక మిత్రులు ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు గారని ఇప్పుడే బయటకు వెళ్ళటం జరిగింది. ఇవాళ చాలా పండుగ వాతావరణం మాకు ఒక 20 రోజుల క్రితం విగ్రహ ప్రతిష్ఠ మాకు ఇక్కడ గణపతి దేవాలయం మొదటి నుంచి ఉంది, గత 10 సంవత్సరాల నుంచి. దానికి అనుగుణంగా మా మిత్రులు సంకల్పం ప్రకారం అరుణాచలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ కూడా చేయాలని ఒక సంకల్పం చేయటం జరిగింది. దానికి అందరు మిత్రులు కూడా వారికి తోచిన సహాయ సహకారాలు అందించడం జరిగింది. మా గౌరవ శాసనసభ్యులు దామంచెల్ల జనార్దన్ రావు గారు కూడా మాకు ఎంతో ఈ విషయంగా ఈ గుడి విగ్రహ ప్రతిష్ట తర్వాత ఇలాంటి కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు అన్నిటికి కూడా మాకు విశేషంగా ఆయన సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. ఇది నిర్విఘ్నంగా ఇదొక్కటే కాకుండా అనేక పండుగలు, ముఖ్యమైన హిందూ సంప్రదాయం ప్రకారం ముఖ్యమైన విశేషమైన అన్ని పర్వదినాలను కూడా చక్కగా జరుపుకోవటానికి మాకు సంకల్పం ఉన్నది. ఆ ప్రకారంగా మాకు తగిన శక్తిని ఇవ్వమని ఆ భగవంతుని సదా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలన్నీ దిగ్విజయం అవుతాయని మిత్రులందరి సహకారంతో ఆ భగవంతుని మరొక్క మారు